ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. మీ అందరికి గొప్ప శుభవార్త, అలాగే ముఖ్య గమనిక కూడా. సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంత ప్రజలకు ఇది గొప్ప శుభవార్త అండి. మరి చుట్టుపక్కన పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో, లేదా సిటీలో ఎవరైతే ఉన్నారో, మరి ప్రతి నెల స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన సికింద్రాబాద్లో జరుగుతూ ఉంది. మరి ఈ ఆరాధన ప్రాముఖ్యంగా జూలై నెలలో జూలై 5వ తారీఖు అనగా మొదటి శనివారం ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, ఆల్ఫా హోటల్ వెనకాల ఉన్న ఈ చర్చ్ గ్రౌండ్స్ లో మరి ఈ చక్కని ఆరాధన జరగనే ఉందండి. ఇక్కడ నుంచి మొదటి శనివారం ఈ ఆరాధన ఎస్పీజీ తమిళ్ చర్చ్ లోనే జరుగుతూ ఉంది. మరి ప్రాముఖ్యంగా జూలై 5వ తారీఖు మరి జూలై నెలలో జరగబోతుండగా ఈ ఆరాధనకి ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. మీ బ్రతుకులను మార్చుకునే గొప్ప అవకాశం అండి. అనేకమైన మరి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ప్రభు గొప్ప కార్యాలు ఈ ఆరాధన ద్వారా జరిగిస్తున్నారు కదా. రండి, ఈ ఆరాధన ద్వారా ప్రభు గొప్ప కార్యం జరిగించబోతూ ఉన్నారు. మరి అనేకుల కొరకు మేము ప్రార్థించబోతూ ఉన్నాం. ప్రాముఖ్యంగా గర్భఫలం లేని వారి కొరకు, అలాగే ఉద్యోగం లేని వారి కొరకు మేము ప్రార్థన చేయబోతూ ఉన్నాం. అలాగే మరొక ముఖ్య గమనిక అండి, జూలై నెలలోనే మరి జూలై 8వ తారీఖు ఉదయం 9 గంటలకు విజయవాడలో ఉన్న మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంట కాలువ రోడ్, మరి ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న ఈ ఆడిటోరియంలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగనయ్యింది. ఈ ఆరాధనకి విజయవాడ ప్రాంతంలో ఉన్న వారందరూ, లేదా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా మరి ఈ ఆరాధనలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ప్రభు అనేకమైన కార్యాలు జరిగిస్తున్నారు. మీ జీవితంలో కూడా ప్రభు చేయబోతున్నారండి. స్వస్థతను, విడుదలను అనుగ్రహించి ఆత్మీయ జీవితాల్లో ప్రభు బలపరచునే ఉన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు మరి సద్వినియోగం చేసుకోండి. దైవ దీవెనలు పొందండి. మీ అందరికి వరకు ప్రార్థించడానికి మేము ఉన్నాం. మీరు కూడా సిద్ధపడి రండి. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. బాగున్నారు కదండి? మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా చాలా ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నాం కదండి. దేవుని మాటలు ఎంతో సంతోషాన్ని నింపుతున్నాయి, ఎంతో బలాన్ని నింపుతున్నాయి. సకల సమృద్ధి చేత మనము అన్ని విషయాల్లో ముందు కొనసాగింపబడుతూ ఉన్నాం. ఎందుకంటే దేవుని మాటలు అన్ని విషయాల్లో మనల్ని నడిపిస్తాయి, బ్రతికిస్తాయి, సరిచేస్తాయి, అద్భుతమైన రీతిలో ముందుకు కొనసాగేటట్లుగా చేస్తూ ఉంటాయి. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి మరి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదామా? ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవునండి, ఆయన వాగ్దానము చేసినది నెరవేర్చుటకు సమర్థుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటల ద్వారా మీరు మరి బలపరచబడుతూ ఉన్నారని నేను ప్రార్థిస్తున్నానండి. చూడండి, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నారు. ఆమె వాగ్దానము చేసిన దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. అవునా కాదా అండి? ఎస్, అవునండి, ఆయన సమర్థుడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఇదిగో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఆ పరిస్థితిని బట్టే ఆలోచిస్తున్నావు, దుఃఖపడుతున్నావు. ఏంటి నాకు ఈ వేదన, ఏంటి నాకు ఈ బాధ అని ఆ సమస్యని ఫోకస్ చేస్తున్నావు కదా, ఆ సమస్యను చూస్తూ ఉన్నావు. కానీ ఆ సమస్యను దాటించే దేవుని వైపు చూడలేకపోతూ ఉన్నావు. అవునంటారా కాదంటారా అండి? ఖచ్చితంగా అవునండి. సమస్య పెద్దగా కనిపిస్తూ ఉంది కదా, కానీ చూడండి, సమర్థుడైన దేవునితో ఉన్నారని మర్చిపోయి ఎందుకు ఆ సమస్యను చూస్తూ ఉన్నారు? సమస్య నుంచి తొలగించే దేవుడు మన దేవుడు అండి. ఆయన అద్భుతమైన దేవుడు.
ఆయన సమర్థుడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చిన వాగ్దానం మనతో ఉంది. ఆమేన్. ఎవరు అవునన్నా కాదన్నా చేయన్నా నిందలు వేసినా బాధ పెట్టినా అసహించుకున్నా, ఇంకా మన చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఎంత భయంకరమైన మరి పరిస్థితిలో మనమున్నా, దేవుడిచ్చిన వాగ్దానం మనతో ఉంది. ఆ వాగ్దానాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. ఎస్, ఖచ్చితంగా ప్రభు ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చి అద్భుతంగా మరి మనల్ని నడిపించే దేవుడే ఉన్నారు. అధైర్యపడకండి, ధైర్యం కలిగి ఉండండి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ఏడుస్తూ ఉన్నారా, దుఃఖపడుతూ ఉన్నారా, చాలా వేదన వేదన వేదన, ఈ వేదన జీవితం అంతా కూడా కంటిన్యూ అవుతుందా? లేదండి, లేదు. బాధపడకండి, దుఃఖపడకండి. మనుషుల దగ్గర కాదండి కార్చేది కన్నీరు. మనుషుల దగ్గర కారుస్తే ఆ కన్నీటికి విలువ లేదు, కానీ ప్రభు దగ్గర కార్చే ప్రతి కన్నీటికి విలువ ఉంది. ఆమేన్. ఆ విలువ గల దేవుడు నీకు విలువనిచ్చి అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. సమస్యను చూడకండి, వాగ్దానం ఉంది. వాగ్దానాన్ని చూద్దాం. ఆమేన్. ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక్కొక్క వాగ్దానాన్ని ప్రభు ఇచ్చారు. ఎస్, ఆ వాగ్దానాన్ని ప్రభు ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఎప్పుడంటే నీవు నిలబడితే. ఆమేన్. నువ్వు ఆ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే, ప్రభు పైన ఆశ పడితే, ప్రభు మరి కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మరి ప్రభు ఖచ్చితంగా అద్భుతమైన రీతిలో ఆ వాగ్దానాన్ని మరి చక్కగా మన ఎడల నెరవేర్చే దేవుడై ఉన్నారు. చూడండి, ఆయన రూఢిగా చేస్తారు ఏదైనా. ప్రైజ్ ది లార్డ్. ఆయన చెయ్యని దేవుడు కాదండి. ఆమె మనుషులు మాట ఇచ్చి ఆ మాటను మర్చిపోతారేమో, కానీ ప్రభు మర్చిపోరు. ఈ రోజున నువ్వే ప్రభు మాటను మర్చిపోతున్నావు కదా. లేదు, విశ్వాసంతో పట్టుకో ఆ వాగ్దానం. విశ్వాసంతో పట్టుకున్నది ఏదైనా, ఇదిగో ఆ వాగ్దానము నీ జీవితంలో ప్రభు ఖచ్చితంగా నెరవేర్చే దేవుడే ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ బలమైన మాటలు పట్టుకొని చాలా అద్భుతంగా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకిచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దామా? మరి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా ఎంతగానో నడిపించబడుతున్నాం, ప్రోత్సహింపబడుతున్నాం. అయ్యా వాగ్దానం చేసిన దేవుడవు నీవు. ఆ వాగ్దానం ప్రభా మా నెరవేర్చుటకు సమర్థుడవయ్యా. అయ్యా, ఈ మాటల్ని మమ్మల్ని ఎంతగానో అయ్యా ప్రోత్సహిస్తున్నాయి, నడిపిస్తున్నాయి, ధైర్యాన్ని ఇస్తున్నాయి. ఈ రోజున ఎంతమంది అధైర్యపడుతున్నారో, ఎంతమంది దుఃఖపడుతున్నారో, ఎంతమంది అయితే చాలా బలహీనతలతో ఉన్నారో, ఈ వాగ్దానం వారు అయ్యా వింటూ ఉండగా నూతనమైన బలం పొందుకుందరు కాక, నూతనమైన కృప చేత నింపబడుదురు కాక. బ్లెస్ చేయండి ప్రభా. అయ్యా, అద్భుతమైన దేవుడవయ్యా, నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. నీవు నమ్మదగిన దేవుడవయ్యా. అయ్యా, ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయండి. ఉదయకాల సమయంలో ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయం కలగ చేయండి. ఉన్నతమైన స్థితిలో ఉంచండి ప్రభా. మా ప్రియులందరూ అయా సమస్యల వైపు కదయా, నీవిచ్చిన వాగ్దానాన్ని ధైర్యంగా పట్టుకుని విశ్వాసంతో ముందుకు సాగుట కృప కలిగించండి. అద్భుతం జరుగును గాక. చేసిన పనులలో, ప్రయత్నాల్లో కృప కలుగును గాక, క్షేమం కలుగును గాక, గొప్పవారకుదురు గాక, దీవించబడుదురు గాక, అభివృద్ధిలోనికి నడిపించబడుదురు గాక. అయా, ప్రతి విషయంలో మీరు తోడే ఉండండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగ చేయండి. గొప్పవారిగా చేయండి. ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విషయం కలగ చేయండి. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల ప్రత్యేకమైన కృప వారు దీవించబడదురు గాక. బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేండును గాక. మీ అందరి కొరకు ప్రార్థించడానికి మరి దైవ సేవకులంగా మేము ఉన్నామండి. ఖచ్చితంగా ప్రార్థన చేస్తాము. ధైర్యంగా ఉండండి. ప్రభు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించండి. అలాగే ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయండి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా, ఎలాంటి భయంకరమైన ఇబ్బందులు, పోరాటాలతో ఉన్నా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని విడిపించి నడిపించును కాక. మై గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. ప్రైజ్ ది లార్డ్.